చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఎన్నికల ముందు 100 రోజుల్లో గత ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను తీసుకొచ్చింది మెడికల్ కాలేజీల్లో, వాటిని రద్దు చేసి ఆ సీట్లన్నీ కూడా పేద విద్యార్థులకే అందజేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ముఖ్యమంత్రి కుమారుడైనటువంటి లోకేష్ గారు స్పష్టంగా ప్రకటించారు. దాన్ని ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు గట్టిగా సమర్థించినటువంటి, మేము అధికారంలో వచ్చిన జగన్ అమ్ముకుంటున్నాడు కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా గత ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని మెడికోస్ పేరెంట్స్ యూనియన్ తరఫున మేము పూర్తిగా వ్యతిరేకించాం. ఆ రోజు దాని మీద కోర్టులో కూడా కేసు కూడా వేయడం జరిగింది. అయితే వీళ్ళు వచ్చినాక వీళ్ళు చెప్పిన మాటలు బట్టి విద్యార్థులకి న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకున్నాం. కానీ న్యాయం జరగకపోక అంతకన్నా అన్యాయం జరుగుతుంది అనమాట. వాళ్ళ పాత విధానాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తూ, గత ప్రభుత్వం తలపెట్టినటువంటి మెడికల్ కాలేజీల్ని పూర్తిగా ఆపేసింది. ఆ పీపీపీ అంటూ పూర్తిగా ఆపేసింది. కేవలం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఒక్క పిడుగురాళ్ల కాలేజీ మాత్రం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ సంవత్సరం దానికి అలాట్మెంట్ కూడా అయింది. అది 100 సీట్లు వస్తున్నాయి. అయితే మరొక రాజకీయ వ్యక్తిగత కారణాల వల్ల కంప్లీట్గా పూర్తయినటువంటి పులివెందుల కాలేజీకి ఆల్రెడీ ఎన్ఎంసీ రెగ్యులేషన్ కూడా ఇచ్చినా కూడా దానికి ఎలో చేయలేదు, దానికి సీట్లు ఎలో చేయలేదు. ఇప్పుడు 3rd ఇయర్, ఇప్పుడు రేపు అడ్మిషన్ జరగబోయే 3rd ఇయర్, 3 సంవత్సరాల సీట్లు నష్టపోయారు. కేవలం ఒక వ్యక్తిగతమైన కక్ష తప్ప అందులో వాళ్ళ ఖర్చు గవర్నమెంట్కి వచ్చే ఖర్చు ఏం లేదు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎంసీ వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు మాకు వద్దని తిరిగి పంపించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఈ విధంగా మెడికల్ పరంగా తీసుకుంటే పూర్తిగా ఆయన ఆ రోజు గత ప్రభుత్వంలో ఈయన మొదలుపెట్టినటువంటి రాజధాని నిర్మాణాన్ని అక్కడ ఆపేశాడు. ఆయన మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టినటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఈయన ఆపేశాడు. దొందే ఇవాళ ఈ 2 పార్టీలు అంటే ఒకరొకరు శత్రువులాగా చూసుకుంటున్నారు. అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ 2 శత్రువులు కాదు. ఒక బండిని లాగటానికి 2 ఎడ్లు అట్లా అవసరమో, వీళ్ళు కూడా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ ఎడ్లులాగా పనిచేయాల్సిందే తప్ప ఒక శత్రువులాగా కొట్టుకుంటుంటే మీ ఇద్దరు ఈ రాష్ట్రం ఎట్లా ముందుకెళ్తుంది? ఈ విధంగా పూర్తిగా దీన్ని మెడికల్ విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు చేసినటువంటి వాగ్దానాన్ని పూర్తిగా విస్మరించారని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే రాజధాని విషయం. రాజధాని మీద వర్క్ అయితే బాగా జరుగుతుంది, గతంతో పోల్చుకుంటే చాలా బాగా వర్క్ జరుగుతుంది, అది మాత్రం వాస్తవం. అయితే వీళ్ళు చేసినటువంటి మరొక ఇదేంటి, 2nd ఫేజ్ 3rd ఫేజ్ అనగానే అక్కడ రాజధాని రైతులకు ఆ పెరిగిన రేట్లు మొత్తం కూడా ఆవిరైపోయినాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరు కొనే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ చూస్తేనే వర్క్ బ్రహ్మాండంగా జరుగుతుంది, కొనే నాదులు లేరు, అక్కడ స్థలాలు కొనేటట్టు ఎవరు లేరు. కాబట్టి వాళ్ళ రైతులు అందరూ కూడా చాలా నష్టపోయారు. కేవలం వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ కౌలుతోటి బ్రతకాల్సిన పరిస్థితి తప్ప వాళ్ళకి 2 ఆదాయం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాము, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు, ఏం పట్టించుకోలేదు. కేవలం వాళ్ళని అట్లా పూర్తిగా వదిలేశారనమాట. కాబట్టి ఈ అనాలోచితమైన విధానాల వల్ల ఇంకొక పెద్ద విమానాశ్రయం అని చెప్పి మనకి 30 కిలోమీటర్ల దూరంలో గన్నవరంలో ఉంటే మళ్ళీ ఇంకా రావెల దగ్గర ఇంకొక విమానాశ్రయం అని చెప్పి ఇట్లా. ఇంకోటి ఏంటంటే ఇవాళ మనం తాడికొండ నుంచి తుళ్ళూరు 12 కిలోమీటర్స్ ఉంటుంది. అసలు రోడ్డు అనేది ఒక 12 కిలోమీటర్ల జర్నీ చేయడానికి మోర్ దాన్ 1 అవర్ పడుతుంది. అట్లా అంత దారుణంగా ఉందన్నమాట. ఇవాళ ఇంతకుముందు నాకు పేషెంట్లు అటు నుంచి కూడా వచ్చేవాళ్ళు అనమాట, తుళ్ళూరు నుంచి. వాళ్ళు ఇంకా రాలేక అటు విజయవాడ వెళ్తున్నాం, సార్ ఏం చేస్తాం, ఇటు రాలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఈ రోడ్డు చూసిన వాళ్ళు ఎవరు కూడా రాజధానిలో వెళ్ళే స్థలాలు కొనేటువంటి పరిస్థితి లేదు. అంత దారుణమైనటువంటి రోడ్డు. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, కేవలం ఒక 12 కిలోమీటర్ల రోడ్డు వేయలేరా చెప్పండి? అదే ఇట్లా వాళ్ళ మనుషులు కాదా? అక్కడ శాఖమూరు గ్రామం ఉంది, పరిమి ఉంది, నెక్కలు ఉంది, అనంతారం ఉంది, ఇన్ని గ్రామాలు అటు నుంచి రావాలి. తుళ్ళూరు ఉంది, రాయపూడి ఉంది, వాళ్ళందరూ ఇటే వస్తారు, గుంటూరు వస్తారు. వాళ్ళందరూ కూడా అది చాలా ఇన్కన్వీనియంట్గా. అంతేకాకుండా కొన్ని వేల మంది రోజు సెక్రటేరియట్ కానీ హైకోర్టు కానీ వెళ్ళే పరిస్థితి ఇటు నుంచి. వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళ యొక్క సమస్యల్ని కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేసి దానివల్ల ఏంటంటే అటు వెళ్ళి స్థలాలు కొనడానికి కూడా గుంటూరులో ఉన్నటువంటి డబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఎవరు ఇష్టపడతలేదు, అటువంటి పరిస్థితిని కల్పించారు. కాబట్టి ఈ 2 విషయాలు కూడా ఒకడేమో పని చేస్తూ ఫెయిల్ అయింది రాజధాని విషయంలో, ఇక్కడ పని చేయకుండా ఫెయిల్ అయింది మెడికల్ విషయంలో. కాబట్టి ఈ విషయం నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.